రైతు రుణమాఫీ సెంట్రిక్ గా పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. అధికార విపక్షాల మధ్య ఎన్నికల నాటి సీన్లు కంటిన్యూ అవుతున్నాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. సై అంటే సై అంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో సెగలు రేపుతున్నారు. మరోవైపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇంతకీ ఇప్పటిదాకా ఎంతమందికి రుణమాఫీ జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఎంత? తెలంగాణ గట్టు మీద ఆగని రుణమాఫీ మంటలు, తికమక లేపుతున్న అధికార విపక్ష లెక్కలు, ఆందోళన బాటలో రొక్కమందని రైతులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా రుణమాఫీ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ఇక రుణమాఫీ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి పాలిటిక్స్ పీక్ స్టేజ్కు వెళ్లాయి. అధికార విపక్ష నేతల మధ్య తూటాల్లాంటి డైలాగులు, సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హిట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేశామని ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. అంతేకాదు, మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. తాజాగా గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారోత్సవాల్లోనూ హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ రైతుల లెక్కలు పంపుతాం, రాజీనామా చేస్తారా అని మళ్లీ సవాల్ చేసిన సీఎం రేవంత్ పై హరీష్ రావు కౌంటర్ అటాక్ తో విరుచుకుపడ్డం మరింత కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ ముట్టడికి పలువురు రైతులు ప్రయత్నించడంతో రుణమాఫీ రణం హైపిచ్ కు చేరుకుంది. రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులు రోడ్డెక్కుతుంటే ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియకే వాళ్లను నిర్బంధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసేంత వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తప్పుపడుతూనే ఉంది. రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామంటోంది. ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయింది. మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. కేవలం 27 రోజుల్లో 18,000 కోట్లు 23 లక్షల మంది రైతన్నలకి ఇచ్చిన ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. ఇంకా ఇవ్వాల్సి ఉంది 12,500 నుంచి 13,000 కోట్లు. వివిధ కారణాల చేత, టెక్నికల్ గా కొన్ని సమస్యల చేత డబ్బు ఇవ్వలేదు తప్ప వాటిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కరించి అన్న మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే 200-300 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, అర్హులైన ప్రతి రైతన్నకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తది. బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు రుణమాఫీ ప్రక్రియ చేస్తున్నామని మంత్రి తుమ్మల సైతం మరోసారి క్లారిటీ ఇచ్చారు. టెక్నికల్ సమస్యల కారణంగా పెండింగ్ లో ఉన్న ఖాతాలకు కూడా డబ్బులు జమ చేస్తామంటున్నారు. తెలంగాణలో అప్పు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల యొక్క అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. ఇప్పటికి 22 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఇచ్చింది 40 లక్షలే, ఇచ్చింది 20 లక్షలే. రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ 1,00,000 రూపాయలు అన్నారు. 5 సంవత్సరాలు ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చింది? ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా రింగ్ రోడ్ అమ్మి 7,000 కోట్లు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతోంది. రుణమాఫీపై ప్రభుత్వ నేతలే తలో మాట చెప్తున్నారు. అసలు ఎంత రుణమాఫీ అయిందో వాళ్లకే క్లారిటీ లేదనేది బీఆర్ఎస్ ఆరోపణ. పైగా రుణమాఫీ కాని రైతులు ఆందోళన చేస్తోంటే అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో రైతులకు అండగా నిలబడతామంటోంది బీఆర్ఎస్. ఆర్థిక శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి మరొకటి చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొకటి చెప్తాడు, ముఖ్యమంత్రి మొత్తం అయిపోయింది, హరీష్ రావు నువ్వు పోయి మొత్తం కూడా ఏదైనా బాయిలో పడి సావని చెప్పేసి అంటాడు. ఏ విధంగా కరెక్ట్ ఇది? నీ యొక్క బూతులు మాట్లాడడం వల్ల, బెదిరించడం వల్ల, అదిరించడం వల్ల ఎవరు భయపడరు, రైతులు అసలే భయపడరు. ఇప్పటిదాకా 50% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉండి 1,00,000 కూడా రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదంటోంది కాంగ్రెస్.